అందం చూస్తుంటే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అలాగే ఉండండి. చీకటి పడగానే కాళ్ళు చెవులు వస్తాయి, దెయ్యాలు కూడా వస్తాయని మా ఊరి వాళ్ళు నమ్మకం. అబ్బే ఇక్కడ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ. మమత, ఐ లవ్ యూ. అలా చెవులో గుసగుస పెడితే నాకు చక్కలు వెళ్ళి. మమత, 4 చేతులు కలిస్తే ఏమవుతుంది? చప్పట్లో. 4 మనుషులు కలిస్తే? ముచ్చట్లు. 4 పెదాలు కలిస్తే? నేను చెప్పను. పోనీ చెప్పొద్దు గాని ఇస్తావా? కావాలా? మీసాలు కూర్చుకో. అది పాయింటే. ఎలాగా? ఈ రాత్రి బాగా ఆలోచించండి. అలాగే. గుడ్ మార్నింగ్. సో మీరు ఘాటుగా ఐ మీన్ గాఢంగా నన్ను ప్రేమిస్తున్నారన్నమాట. ఆ విషయం పాచి నోటితో పొద్దున్నే చెప్పాలా? పాపం తూలిగిలా పెంచుకున్న మీసాలు కూడా తీసేశారు. మా కోసం ఏమైనా చేస్తారా? ఏమైనా చేస్తాను, చెప్పండి. ఆ చెట్టు ఎక్కమంటారా? ఆ చెట్టు నుంచి కింద దూకమంటారా? లేకపోతే గుండు కొట్టించుకోమంటారా? అదేం వద్దు కానీ ఓ పని చేయండి. ఈ పేస్ట్ అంతా ఈ ట్యూబ్ లో పెట్టించండి చాలు. అంతే కదా, నేసం తీయడం కన్నానా? ఓకే. మూడో కృష్ణులాగా మహానుట్రా కొడక. ఆ పేస్ట్ మళ్ళీ ట్యూబులోకి ఎక్కించడం ఆ ఫ్యాక్టరీ వాళ్ళకే సాధ్యం కాని పని. ఓసారి టెస్ట్ నాకు పెట్టింది. అప్పుడు ఏం చేసావు బాబాయ్? మొత్తం పేస్ట్ అంతా నాకేసి ఓ కొత్త ట్యూబ్ కొని చూసావా ఎక్కించారంటే పిచ్చిది నమ్మేసింది. ఏం నమ్మలేదు మావయ్య. నీ చేత పేస్ట్ తినిపిస్తే పిక్నిక్ 100 రూపాయలు ఇస్తానన్నా నాన్న. మళ్ళీ వెళ్ళాలిరా కొడక. అల్లుడు, ఎన్నడూ మా ఆవిడ కూడా చేయని సేవలు చేసి నన్ను రుణగ్రస్తులు చేస్తున్నావయ్యా. మీరు మాకెంత రుణపడితే మాకంత మంచిదండి. ఏమిటయ్యా? అదేమిటి ఆవిడ చెబుతుంది. నీకు సేవ చేసే అదృష్టం రమ్మంటే వస్తుందా? అంతే కదండి. అంతే అంతే. చూసావా మహమ్మదారి, చెప్పు బావా, దంపతులంటే ఇలా ఉండాలి. ఒకే మాట ఒకే బాట. అది నీ కోట మహత్యం బావా. అంటే ఈ రాష్ట్ర కోసం మేము కక్కబెడుతున్నావుంటావా? కాక ఎలా పెట్టాలా అన్న? ఏదో మావగారు అంటే తల్లి తండ్రి గురువు దైవం అని భావించాం. అది ఆస్తి కోసం కక్కబెట్టామని అంటారేంటి? పసుపు కుంకుమలుడు ఆయన బాధ్యత. అది మా ప్రభుత్వం. అదే మీరు కాకపోతే పదలో చూద్దాం. మా మామగారు కాకాలకు పడే మనిషి కాదండి. చూడండి. విన్నావా విశ్వనాథం, అది నీ పేరు బావా. అవును చూడు వినాయకం, నేను కాకాలకు పడిపోయే రకం కాదు, నన్ను కాకపట్టకు. నీ చేతి ఎంగిలి మెతుకులు తింటాం కాకుల వల్లే కాలేదు, ఇంకా నా వల్లే ఏమవుతుంది బావా? అంటే మా మామగారు దానాలు ఇవ్వరనే? ఇలా కనపడ్డ వాళ్ళందరికీ దానాలు ఇస్తే ఇక మనకి మిగిలేదేముంటుంది? అవును బాగా చెప్పావా, కానీ అప్పుడప్పుడు దానాలు చేస్తుండాలయ్యా. అవునవును, అల్లుళ్ళకి కూతుళ్ళకి మనవడికి దానాలు ఇస్తూనే ఉండాలి. ఏరా దానాలు పుచ్చుకున్నది ముష్టి వాళ్ళే కదా? అవును. అయితే మన ముష్టి వాళ్ళవా? పూలిస్ట్ వెధవా. ఇప్పుడు తాతగారు ద్రాక్ష తోట ఇచ్చారనుకో, అది కానుకనమాట. అదే ఏడిస్తే 2 రూపాయలు చేతిలో పెట్టారనుకో, అది ముష్టి. అర్థమైతే? నా ప్రేమ కోసం మోసం చేశావు, నా ముద్దు కోసం మోసం చేశావు. మీసాలు లేకుండా బానే ఉన్నానని మీసాలు పెంచావు. దీన్ని ఏమంటారు? అమర ప్రేమ, ఆదర్శ ప్రేమ, మీసం ప్రేమ? చెప్తాను. ప్రేమికుల మధ్య ఉండాల్సింది ఏమిటి? పెళ్ళయ్యే వరకు దూరం, పెళ్లి అయ్యాక ముద్దు ముచ్చట. పెళ్ళైన తర్వాత ముచ్చట్లాడుకోవచ్చు కానీ ప్రస్తుతానికి ముద్దలాడుకుందామా? ఆ మాట ఎప్పుడు ఉంటావా అని చూస్తున్నాను. నిజంగానా? ఒక షరతు. అబ్బా, సరసాల్లో షరతులు ఉండకూడదు. కానీ పందెం. పందెంలో ఓడిపోతే ఏమిస్తావు? ముద్దిస్తాను. నిజంగానా? అయితే ఐఎమ్ రెడీ. నా గుప్పెట్లో కొన్ని కాయిన్స్ ఉన్నాయి, వీటిలోంచి కాయిన్ కాయిన్ ఒకటి తీయాలి. ఓకే, ఐఎమ్ రెడీ. చూడకుండా. ఓ ఐఎమ్ సారీ. సక్సెస్. వేళ ఏమైందో మీకు తెలీదా?
అనుకోకుండా ఒకరోజు యాక్చువల్లీ హ్యాపెండ్ అనుకోకుండా. We were not supposed to produce that film. Chandu was supposed to direct it for another production house. Then something happened. I think those people developed cold feet a subject ki. But I found it interesting. Anyway, I was supposed to write the dialogue for that, even for the other production. So as a natural thing, we took up the project. అనుకోకుండా చాలా రోజులు జరిగినాయి నాకు.